వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక జాహ్నవి అయితే శుభ్రాని పక్కకు తీసుకొస్తుంది. పక్కకు తీసుకొచ్చి ఇక్కడ ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, శుభ్ర, నేను ఇప్పుడు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు సరిగ్గా సమాధానం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, ఎందుకంటే నేను నీ ఫ్రెండ్ని కదా అని చెప్పి జాహ్నవి అడుగుతుంది. అడిగేసరికి శుభ్ర ఏమో, చెప్పు ఫ్రెండ్, నువ్వు ఏం అడుగుతున్నావు, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు, నేను నీకు నిజమే చెప్తాను, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కదా అని చెప్పి అంటది శుభ్ర. ఇక ఆ మాటకి గంగాధర్, నిజంగా నీ నాన్నేనా, నువ్వు నిజం చెప్పాలి ప్లీజ్ అని చెప్పి గట్టిగా అడుగుతుంది. అడిగేసరికి కాసేపు ఆలోచించుకొని, అవును గంగాధర్ నాకు తండ్రే, మా నాన్నే, నా సొంత నాన్న అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా జాహ్నవి షాక్ అయిపోద్ది. ఏంటి గంగాధర్ నీ నాన్న, మరి అలాంటప్పుడు నువ్వు అనాథవని ఎందుకు అబద్ధం చెప్పావు? అప్పుడు నువ్వు అనాథవని, ఆయన మీ నాన్న కాదని, ఇంకా ఆయన మీ తాత కాదని నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? వాళ్ళు కూడా ఎందుకు అబద్ధం చెప్పారు అని చెప్పి గట్టిగా అడుగుతుంది. ఇక జాహ్నవి అలా అడిగేసరికి మళ్ళీ ఏం మాట్లాడదు. చెప్పు శుభ్ర, నువ్వు చెప్పేదాన్ని బట్టే నా జీవితం ఆధారపడి ఉంటుంది, ప్లీజ్ చెప్పు అని చెప్పి అనగానే, తెలీదు ఫ్రెండ్, కానీ ఒక్క విషయం, గంగాధరే మా నాన్న అని, ఆయనే మా తాతయ్య అని ఎవరికి చెప్పొద్దు అని చెప్పించారు. ఇది ఎందుకో ఏంటో నాకు తెలీదు, కానీ ఈ విషయంలో నేను వాళ్ళ మాటని కాదనలేకపోయాను. చాలాసార్లు మా అమ్మ గురించి అడిగాను కూడా, కానీ నాన్న ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. కానీ వాళ్ళిద్దరూ నా సొంత వాళ్లే అని చెప్పి శుభ్ర చెప్పిన సమాధానానికి ఇంకా జాహ్నవి ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఏంటి, మీ అమ్మ గురించి కూడా చెప్పలేదా అనగానే, అవును, నేను పొద్దున్న గుడికెళ్ళింది కూడా అందుకే, మా అమ్మ ఎవరో ఏంటో తెలుసుకోవాలి, ఎలా అయినా సరే తెలుసుకోవాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా శుభ్ర. ఆ మాటకి ఇంకా జాహ్నవి అయితే తనలో తానే, గంగాధరే వీళ్ళ నాన్న అయితే అసలు ఏం జరుగుతుంది, మరి ఎందుకు అబద్ధం చెప్పారు, శుభ్ర ఒక అనాథ అని ఎందుకు అబద్ధం చెప్పాలి అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరి శుభ్ర అనే తన కన్న కూతురు అని జాహ్నవి తెలుసుకుంటుందా అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం